చేసినాం మీ మిలిటరీ వాళ్ళు సతాయిస్తుంటే మాటి మాటికి రోడ్లు బంద్ చేస్తుంటే నేను తిరిగిన ఉత్తరాలు పట్టుకొని ఆ కేంద్ర మంత్రుల చుట్టూ రక్షణ మంత్రులు సార్ ఇట్లా మీరు రోడ్లు బంద్ చేస్తే హైదరాబాద్లో ఆగమాగం అవుతుంది మా కంటోన్మెంట్ల ప్రజలు ఆగమాగం అవుతారు ఇష్టానుసారంగా అడ్డగోలుగా రోడ్లు బంద్ చేయొద్దు మీరు అని డిమాండ్ చేసినాం మనం ఆఖరికి ఈడికెళ్ళి మన జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి అటు షామీర్పేటకు పోయేందుకు మనం పెద్ద ఫ్లైఓవర్ కడతామంటే జాగా ఇయ్యలే చాలా కాలం 5 కేంద్ర మంత్రులను కలిసినాం బతిమిలాడినాం ఆఖరికి 2023 సంవత్సరంలో మనం మొత్తం పనంతా చేసినాక ఆఖరికి మన ప్రభుత్వం దిగిపోయినాక కాగితం వచ్చింది ఏదో 100 ఎకరాలు ఇచ్చే కాగితం అప్పుడు వచ్చింది కానీ మనం బాధపడలే ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నాం తప్ప ఎన్నడూ వేరే తిరిగి ఆలోచించలే అట్లాగే మీకు యాదికుండాలి గతంలో బోర్డు ఎన్నికలు పెడతారని అప్పట్లో 2023లో ఒక వార్త వచ్చింది బోర్డు ఎన్నికలు పెడతారు అని వార్త వస్తే ఆ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ప్రత్యేకంగా కలిసి ఉత్తరం ఇచ్చిన సార్ ఈ కంటోన్మెంట్లో మా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలుసో తెలియకనో ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ దండు ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత ఎందుకు ఎస్ఐఆర్ అంటే ఏంది దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో గుడిసెలేసుకున్నారో వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది యుద్ధం చేయాలి అవసరమైతే యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి హక్కు కోసం కొట్లాడాలి కోర్టుకు పోవాలి అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను వాళ్ళు మావోళ్ళు కాదా వాళ్ళు భారతదేశ పౌరులు కాదా వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా మరి ఓటు హక్కు ఎట్లియ మీరు అని యుద్ధం అట్లా చేయాలి ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది అట్లాగే చాలా పనులు చేసుకున్నాం కంటోన్మెంట్లో తమ్ముడు చెప్పినట్టు క్రిషాంక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం హైదరాబాద్లో కరెంటు మంచినీళ్లు ప్రజలు కోరుకునేటి గివే కదా మోరీలు మంచిగా చేయాలి పిల్లల కోసం సౌలత్ చేయాలి ఈ పనులు చేసినాం అందుకే మళ్ళీ గెలిపించింది కానీ హైదరాబాద్ మొత్తం మనమే గెలిచినాం ఇక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలే 2023లో కానీ ఊర్లలో నమ్మిండ్రు అన్ని గివే దొంగ మాటలు చెప్తే నమ్మిండ్రు ఇలా రైతు డిస్కమ్ అని అబద్ధాలు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి అట్లాగే ఆ రోజు రైతుల గురించి 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండు స్వయంగా రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు వరంగల్కు పట్టుకొచ్చి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి కేసీఆర్ గారు ₹1,00,000 రుణం మాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మబలికి రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్గా పెట్టి బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి యువజన డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి మైనారిటీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి మహిళా డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు వాళ్ళ మేనిఫెస్టో అందులో ఎన్ని రాసిండ్రు హామీలు 420 హామీలు ఇచ్చిండ్రు 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చిండ్రు 420 వాదా కరే ఆప్సే ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు ఓట్లేసి ఏమైంది దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ డామ్ అన్నది కొత్త ఇండ్లు కట్టేది లేదు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జ్గా ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు ఆయన బాంబులు అంటాడు అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు బాంబులు మంత్రి ఏం చెప్పిండు ఆ రోజు డైలాగులు పెట్టిండు 6,000 ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు 6,000 ఇండ్లు అన్నాడు చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది ఏప్రిల్ 2024 6000 घर देता हूं बोले मैं आज सवाल कर रहा हूं నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు 6 ఇండ్లు చూపెడతావా ఎక్కడన్నా నీ ముఖానికి
6 ఇండ్లు 6,000 ఇడిచిపెట్టు, 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు, 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మరి 100 రోజులు వా ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కండలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని విలువాలి ఇప్పుడు? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టుకుంటే తప్పడే లొల్లిపోతుందని చెప్పిన. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా, ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రాంకి పోయిన మొన్న ఎదురున్న స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు. ఏడవైనా ఒకటే లొల్లి, పేగులు తీసుకుంటా, మెడలేస్తా, గుడ్లు వీక్తా, గోటీలాడతా, లాగుల తొండలు ఇడిచిపెడతా, నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటారు ఢిల్లీలో. ఇవే మాటలు, లఫుట్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన. హైదరాబాద్లో నేను అడిగిన మొన్న, ఏమని? ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన. నేను అడిగిన, నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది నీది, ఒక్క ఇల్లు కట్టినవా? ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతురు, గింతున్నోడు కూడా. ఒక ఇల్లు చూపెట్టురు రాయి అంటే అది శాత కాదు. నేనేమడిగిన, నేను ఒక్క ఇల్లు కట్టినరా, కానీ ఎన్ని వేల ఇండ్లు కూడా కొట్టినరు మీరు? హైడ్రా పేరు మీద ఎంతమంది గరీబుల కొంపలు ఉచ్చుకున్నారు, అది ఎందుకు చెప్పరు అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కరు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం. తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావా పట్టా? ఒక్క పట్టా ఇచ్చినవా? ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇటుక పెట్టినవా హైదరాబాద్లో? ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఏమనంటే జేబుల రిబ్బన్లు కట్ చేసేందుకు ఒక కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు అక్కడ కట్ చేయాలి, మనం కట్టిన బిల్డింగ్లకు కట్ చేయాలి, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు ఉయ్యాలి, నేనే కట్టిన డైలాగులు కొట్టాలి, మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇవ్వాలి. అంత తప్ప నువ్వు చేసింది ఏందా? ఏమన్నా మాట్లాడినావనుకో గట్టిగా, వెనకటికేవాడు అన్నాడట, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకుంటాడు. ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండంట. అరే నీకు పరిపాలన చేత అయితే లేదు, నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పుల పాలు చేసిపోయింది కేసీఆర్. అప్పులైపోయింది, మొత్తం దివాలా తీసింది, ఐపీ పెట్టిన అని మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సరే నువ్వు అన్నది నిజమే అనుకుందాం ఒక నిమిషానికి. కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు. ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. కేసీఆర్ గారు అప్పు చేసిండు. అప్పు చేసి ఏం చేసిండు? రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో. కేసీఆర్ అప్పు చేసిండు, 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు భయ్, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు. అందుకే 24 గంటల కరెంటు నువ్వు 65 ఏళ్లలో ఇయ్యలేని దాన్ని ఒక 6 నెలలనే చేసి చూపెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు, హైదరాబాద్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు లేకుండా తెలంగాణలో
కేసీఆర్ అప్పు చేసి 33 మెడికల్ కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండు 33 నర్సింగ్ కాలేజీలు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. పంజాబ్ను హర్యానాను దాటిపోయి తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వ పెట్టే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ నచ్చిండు కాబట్టి ప్రాజెక్టు. కేసీఆర్ అప్పు చేసిండు 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు.